అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. దేవుని మహాకృపను బట్టి ఈరోజు 100వ కీర్తనలోకి రావడం నిజంగా ఇది మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప ధన్యకరమైన సమయం. ఆమె ఇంచుమించుగా ఈ కీర్తన మనం ప్రారంభించి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంచుమించుగా 2 సంవత్సరాలు దాటుతుంది అనమాట. మనం 1వ కీర్తన నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి చూస్తే కనుక ఇంకా 150 కీర్తనలు కదా, ఇంకొక 50 కీర్తనలు ఉన్నాయి. అంటే ఈ సంవత్సరానికి ఇంచుమించు అవ్వకపోవచ్చు. మరలా నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఈ కీర్తన ధ్యానాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. మీకు ప్రారంభంలో మీకు చెప్పాను, 1వ కీర్తన రోజున మీ అందరితో చెప్పాను, దేవత దేవుడు 3.5 సంవత్సరాలు పడుతుంది ఇంచుమించుగా మనకి మొత్తం కీర్తనలన్నీ అవడానికి. దానికి జరిగిపడుతుంది ఈ కీర్తనలన్నీ పూర్తి ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు పడతావు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఇంచుమించుగా మనము ఈ కీర్తన ధ్యానాలు ప్రారంభించి చాలా సంవత్సరాల నుంచి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క కీర్తనలో నుండి ఒక్కొక్క లోతైన సత్యాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఒక్కొక్క రోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి 100వ కీర్తనలో నుండి కూడా మనం మరొక నూతన సత్యాలను మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ 100వ కీర్తన మన జీవితంలో మొదటిగా చెప్తున్నాడు, సమస్త దేశములారా అని అన్నారు. మన వారంలో 99వ కీర్తన మనం ధ్యానం చేసాం. చాలా విషయాలు మనం దేవుని సన్నిధిలో నుండి మనం నేర్చుకున్నాం. చాలా చక్కటి లోతైన సత్యాలు మనము దైవ సన్నిధానంలో నేర్చుకుని దేవునిలో మనం బలపడ్డాం. ఆయన రాజ్యం చేస్తున్నాడు, ఆయన రాజ్యం, ఆయన నీతిని, ఆయన సమాధానం కలిగినటువంటి రాజ్యం అని, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడని, ఇలా మనము దేవుని వాక్యం నుండి అనేక విషయాలు దైవ సందర్భంగా మనం నేర్చుకుని దేవునిలో మనం ఎంతగానో బలపరచబడ్డాం. ఆయన ఘనతను, ఆయన గొప్పతనాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ నడిపించుకుంటూ దేవుడే మనల్ని కృప చూపుతూ ఉన్నాడు.